2024 సంవత్సరానికి గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 23 వరకు 9 ఏళ్ల కాలానికి గాను విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మాట్లాడుతూ విభజన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారని తెలిపారు. 10 ఏళ్లలో సినీ అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఏపీలోనూ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించాలని కోరారు. ఒకే తెలుగు సినిమాకు 2 ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని అన్నారు. 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం, మరో ఏడాది ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సూచించారు. 2014 సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్.